నమస్తే, మీరు చూస్తున్న సీకే ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, అలాగే అటు సైడ్ వచ్చేసి ఎద్దులు ఉంటాయి. ఇంకా ముందర సైడ్ దూడలు అయితే ఉంటాయి. మనము ఓన్లీ టాప్ క్వాలిటీ ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే వీడియోలో అయితే చూపిస్తున్నామండి. దూడలు అవి అయితే మనము తీయలేదు, నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేద్దాము తీయడానికి. ఇప్పుడైతే హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఏం ధరలు అయితే నడుస్తున్నాయి మనం సంతలో లోపలికి వెళ్ళి చూసాము. ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా పుంగునూరులో ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. అలాగే మనము కదిరి నుంచి ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే హర్యానా పారా గంప, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ మనం కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాము. ఇప్పుడు మనం ప్రతి సంతలో అయితే స్టాల్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నాము. మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉన్నాయో ఒకసారి చూడొచ్చండి. హర్యానా పారలు, 3 రకాల పేడలాగే పారలు, అలాగే 2 రకాల పాల బుడ్డీలు, దోమతెర, ప్లాస్టిక్ పార, ఇంకా టైగర్ మోర, 3 రకాల ఆవులు గడి బ్రష్లు, ఇది తాళ్ళు అండి, హర్యానా తాళ్ళు అంటే కాటన్, ప్యూర్ కాటన్లో ఉన్న తాళ్ళు. ఇంకా వచ్చేసి ఇవి చూడొచ్చు, ఐరన్ టబ్బులు 2 రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి పీవీసీ టబ్బు. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తుందో చూద్దాం రండి. సంతలో ఇది ఆవు అయితే ఉన్నది చూడొచ్చు, ఏం రేట్ అడుగుతామని. ఏం రేట్ చెప్తున్నా? 1.30 చెప్తాను. 1,35,000. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈతనా? తొలి ఈత. 1,35,000 అయితే చెప్తున్నారు అండి. 1,35,000 అయితే చెప్తున్నారు. మొదటి ఈత అయితే చెప్తున్నారు 1,35,000. ఎన్ని పళ్ళునా? 10-11 ఇస్తుంది. 10-11 పాలు ఇస్తుంది. పళ్ళు 6 పళ్ళతో ఉంది. ఇప్పుడు ఇంతే తొలి ఈతనా లేకుంటే ఇంతే? ఎన్ని రోజులు ఇంతది? ఇంకా వారం 4-5 రోజులు. రైట్, థ్యాంక్స్. 2 టాప్ క్వాలిటీలో 2 ఆవులు అయితే ఉన్నాయి. వీటి ధర ఏం ధర అయితే చెప్తారు అడుగుతామండి. 2 ఆవులు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తామా? 2 ఇది 1,20,000, 1,20,000 అయితే ధర అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇస్తుందినా? పర్ డే 25 లీటర్ వస్తాయి. 1,20,000, 1,20,000 అయితే చెప్తున్నారండి. పర్ డే 20 లీటర్ మిల్క్ అయితే చెప్తున్నారు. ఎన్నో లాక్టేషన్ ఇదే? హెచ్ఎఫ్లో బ్లాకా ఇదే? ఒలిస్ట్. ఇదినా సెకండ్ లాక్టేషన్ ఎంత చెప్తున్నారు ధర? 1,30,000. సెకండ్ లాక్టేషన్ 1,30,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు పొదుగు కానీ పాల నరాలు కానీ చూడొచ్చు. మిల్క్నా పాలు 25 లీటర్సా? పర్ డే 25 లీటర్ కెపాసిటీ అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈత అంటున్నా? 2దే. సెకండ్ లాక్టేషన్. ఇది కానీ ఒలిస్టనా? ఇది కానీ ఒలిస్ట్. రైట్ నా, థ్యాంక్స్. ఒలిస్టన్ హెచ్ఎఫ్, అది ఒలిస్టన్ అది. రైట్ నా, థ్యాంక్స్. ఎంత చెప్తాను పెద్ద? ఎట్లా చెప్పినారు? ఇది అయిందా? ఏం రేట్కి అయింది? 1,03,000. 1,03,000. ఎంత చెప్పినారు? 1,30,000 చెప్పినాడు బేరం. 1,30,000 బేరం చెప్తుంటే 1,03,000 అయింది. 1,03,000. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? వాళ్ళు 12 ఇస్తారు. 12 ఇస్తుంది పూటకి చెప్పినారు. 12 లెక్క. 10 రోజుకి 20 వచ్చినా చాలు. రోజుకి 20 వచ్చినా. ఎన్నో ఈత లాక్టేషన్?
ఇప్పుడు ఈయన రెండు ఇది రెండు పేదూడనా యాది పోతా ఇది మా మగదూడ మగదూడ ఎన్ని రోజులు అవుతుంది ఇది? నిన్నే నిన్న వేసింది. సరే పెద్ద సరే పెద్ద ఇది హెచ్ఎఫ్లో కొంచెం క్రాస్ అన్నట్టు. హెచ్ఎఫ్ క్రాసు మాకు ఎండలకి గట్టిగా ఉంటుంది. ఎండలు గట్టిగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పెద్ద? మన దగ్గర లోకలే. మీరు లోకలే. నేను లోకలే, నేను హైదరాబాద్లో కొనుక్కుంటాను. హైదరాబాద్ వాళ్ళకి అన్నోళ్ళకి కొనిచ్చారు. ఎవరికి? అన్నకా? వాళ్ళిద్దరే అన్నోళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి కొనిచ్చారండి. అన్న లోకల్లో అయితే మీరు ఇక్కడ ఆవులు ఇప్పిస్తుంటారు సార్ ఇక్కడ? మనకి 20 ఏళ్ళు సర్వీస్. 20 ఏళ్ళ సర్వీస్ అయితే అన్న అయితే. ఏదైనా పని చేస్తుంది చూడు ప్రతిదీ. రైట్. ఇది 1,30,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈత అంటున్నా? మూడో ఈతావు. మూడో ఈతావు పుంగనూరు సంతలో కృష్ణన్న అయితే ఆవులు అయితే రైతులకి అయితే ఇప్పిస్తుంటారు. మంచి రీజనబుల్ ధరలకే ఇప్పిస్తుంటారు. చూడొచ్చు పాలు కానీ. ఎన్ని సార్ పాలు? 16 రూపాయలు. అంటే రోజుకి 30, రోజుకి 32, 33. 32, 33. రేట్ ఎంత చెప్తారు? 1,30,000. 1,30,000 చెప్తున్నారు. మీరు ఎట్లా అడుగుతున్నారా? అడుగుతా ఉన్నాం. 1,00,000 లోపల చెప్పండి, వాడు చెప్పలే. 1,00,000 లోపల చెప్పంటే ఎన్నో లాక్టేషన్ అంటే అయితే? మూడోదే. ఇప్పుడు నింపా ఇది? రైట్ రైట్ థ్యాంక్స్. పాలు కానీ 30 ఇస్తాగా? 99 0 834 922 కృష్ణన్న పుంగునూరు. రైట్. చెప్తున్నా ఇది 90,000. 90,000 ధర అయితే చెప్తున్నారు అండి. ఎన్నో ఈతనా? మూడో ఈత. మూడో ఈత అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇవ్వచ్చునా? 12, 13 పిండుతుంది. 12, 13. 90,000 అయితే చెప్తున్నారు అండి. థర్డ్ లాక్టేషన్ 90,000 అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు అండి. పుంగనూరు సంతలో 1,20,000 ధర అయితే చెప్తున్న ఆవు అయితే చూడొచ్చు. ఎన్ని సన్న పాలు? 14. ఎన్నో ఈతనా? రెండో ఈత. 14 అంటే 28 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు. రెండో ఈత చూడొచ్చండి. బాగా పెద్ద సైజులో ఉంది. ఏం రేట్ అడుగుదాం? ఏం రేట్ చెప్తున్నా? 96. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈత? పూటకి 13. ఎన్నో ఈతనా? మూడో ఈత. ఒక రోజుకి 25-26 లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నారండి. చూడొచ్చు. మూడో ఈత ఆవు. మూడో ఈత ఆవు. లాస్ట్ రేట్నా? ఫైనల్ రేట్ ఏమన్నా చెప్పినారా? నా ఫైనల్ అంటే 90. మీరు చెప్పకమే 96 చెప్తున్నాము. 90 అయితే ఇస్తారు. 96,000 అయితే చెప్తున్నాను. 96,000 అయితే చెప్తున్నాను అండి. థర్డ్ లాక్టేషన్ కదా? థర్డ్ లాక్టేషన్. రైట్ థ్యాంక్స్ అండి. ఇది అదినా జెర్సీలో క్రాసా? ఇది హెచ్ఎఫ్ఏనా? ఎన్నో ఈతనా ఇది ఆవు? రెండో ఈత ఆవు. రెండో ఈత ఆవు. ఎంత చెప్తున్నా ధర? 60,000. 60,000 ధర అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీనా? 16 లీటర్లు పెట్టుకోవచ్చా పర్ డే 16 లీటర్ అయితే పెట్టుకోవచ్చు అంటుంది. రైట్ థ్యాంక్స్. అయితే ఉన్నారండి. ఏం రేట్ నా ఎంతనా ఇది? బ్రీడ్ యాదనా అయితే? ఓలిస్టనా? ఓలిస్టన్ బ్రీడ్. ఎన్ని ఇస్తుందా పాలు? 13 వస్తాయని అన్న అయితే చెప్తున్నారు. ఓలిస్టన్ బ్రీడ్. వెనకాల బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. నా ధర ఎంత చెప్తున్నా? 1,25,000. 13 అంటే 26 లీటర్లు ఇస్తుందా పర్ డే?
పర్ డే 26 లీటర్ అయితే చెప్తున్నారండి. 1,25,000 1,25,000 అయితే చెప్తున్నారు. 5,000 చూడొచ్చండి, 95,000 ధర అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందన్నా? 10 పిండింది రెండో ఈత. 95,000 అయితే చెప్తున్నారు. రైట్ నా థ్యాంక్స్. ఉన్నాయండి, 3 అయితే ఉన్నాయి టాప్ క్వాలిటీలో ఆవులు. దీని ధర ఏం రేటు అడుగుదాం. ఇదెంత నా ధర? ఇదే 75. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందన్నా? 10 ఇస్తుందా? 20 ఇస్తుందా పర్ డే? ఎన్నో ఈత? మూడో ఈత అవ్వండి. 95,000 95,000 అయితే చెప్తున్నాను. థర్డ్ లాక్టేషన్ పర్ డే 20 లీటర్ మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు అండి. 95,000గా ధర అయితే చెప్తున్నారు. 95,000. ఇంకెన్ని రోజుల్లో ఇంతదినా? 10 రోజుల్లో ఇంతదా? ఇదినా 1,20,000 అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు. ఈతనా ఎన్నో ఈత? రెండో ఈత. ఇది ఎన్ని రోజుల్లో ఇంతది? 8 రోజుల్లో ఇంతది. 1,20,000. మిల్క్ కెపాసిటీ పాలు పూటకు 15 30 లీటర్లు. 30 లీటర్లు అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు. సెకండ్ లాక్టేషన్ పూటకు 15 అంటే రోజు 30 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు అన్న కదా. ఇదేం చెప్పినా? 1,20,000. ఇది ఒలిస్టన్ బ్లాకా? ఒలిస్టన్ బ్లాక్ అండి. ఒలిస్టన్ బ్లాక్. ఇది 1,20,000 అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇస్తుందినా? 15. పర్ డే 30 లీటర్లు. పర్ డే 30 లీటర్ పాలు అయితే చెప్తున్నారు. ఒలిస్టన్లో బ్లాక్ ఇది. పర్ డే 30 లీటర్ మిల్క్ కెపాసిటీ. 1,20,000 అయితే చెప్తున్నారండి. రైట్. జెర్సీ ఆవు అయితే ఉన్నదండి. ఏం రేట్ అడుగుదాం. ఏం రేట్ చెప్తున్నా? ఇది జెర్సీ 62. జెర్సీనా? ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందినా? తొలిసూరు 4 పళ్ళు. 62,000 ధర అయితే చెప్తున్నాను. పాలు ఎన్ని ఇవ్వచ్చు? 6. ఇంకెన్ని రోజుల్లో ఇంతదినా? 15 రోజుల్లో ఇంతది. రైట్ నా థ్యాంక్స్. మాకు పెద్ద సైజులో ఉంది. ఏం రేట్ చెప్తున్నా? 67. ఎన్నో ఈతనా? పాలు 11. మూడో ఈత ఆవు 67,000 67,000 అయితే చెప్తున్నారండి. 11 పర్ డే 22 లీటర్ మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు. జెర్సీ అదే జెర్సీ.